హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గోదావరి స్టైల్లో అథెంటిక్గా చేపల పులుసు ఎలా పెట్టాలో చూపిస్తా మీకు. మొత్తం మెజర్మెంట్స్తో అన్నిటితో కరెక్ట్గా బేస్ అంటే ఎవరికి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా ఈ చేపల పులుసు ఉంటుంది. నాకు కూడా రాలేదు, నేను ఫస్ట్ టైం ట్రై చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తా. ఇదైతే మా మమ్మీ చేసింది, సో మీకు చూపిద్దామని నేను వీడియో షూట్ చేశాను. మా హస్బెండ్కి చాలా ఇష్టం మా మమ్మీ చేసే చేపల పులుసు, సో నేను నేర్చుకుందామని ఇట్లాగా వీడియో తీసానమాట. ఇది చాలా బాగుంటుంది, గోదావరి స్టైల్లోని ఉంటుంది. 1.5 kg ఫిష్ తీసుకొని దాన్ని ఇలా ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న 5 మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోతాయి పులుసు చిక్కగా రావాలంటే. మీకు పలచగా రావాలంటే ఒక ఆనియన్ తగ్గించుకోండి. ఇట్లాగా కొంచెం పెద్ద పీసెస్ కింద కట్ చేసి ఒక మిక్సీ జార్లో జీలకర్ర, వెల్లుల్లి, ఈ కట్ చేసిన ఆనియన్స్ వేసేసి కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. మీకు ఫిష్ కొంచెం నీసు స్మెల్ వస్తుంది, అంత నచ్చలేని వాళ్ళు అయితే చిన్న ఒక 1 ఇంచ్ అల్లం ముక్క కూడా ఇందులో వేసుకోవచ్చు. బట్ ఈ ఫిష్లో అంటే ఈ పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడరు అసలు, అది వేయకుండానే చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా ఏమి గ్రైండ్ చేసిన మసాలాస్ కానీ గరం మసాలాస్ కానీ అలాంటివి ఏమి వాడకుండా ప్లెయిన్ పులుసు అనమాట. ఇక్కడ చూపిస్తున్న అంత చింతపండు నానబెట్టుకోవాలి 1.5 kg ఫిష్కి. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక కడాయి తీసుకొని పులుసుకి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం స్పేషియస్గా ఉన్నది తీసుకుంటే మనకి ఫిష్ పీసెస్ అన్నీ కరెక్ట్గా స్ప్రెడ్ అయ్యి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం గరిటె పెట్టాం కదా ఈ ఫిష్ పులుసులోని, సో దానికోసమని కొంచెం స్పేషియస్గా ఉన్నది తీసుకుంటే పులుసు బాగా వస్తుంది, టేస్ట్ కూడా. ఇక్కడ ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ పేస్ట్ ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో టొమాటోస్ కూడా మనం అసలు యూజ్ చేయము. కొంతమంది టొమాటోస్ కూడా యూజ్ చేసి పులుసు పెట్టుకుంటారు, బట్ అది అంత నచ్చదు మాకు ఇది అలవాటు అయిపోయి అసలు ఇంకెక్కడ పులుసు అనేది నచ్చదు. సో ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఇంకా ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ కూడా జస్ట్ ఇలా ఒక ఘాటు పెట్టుకొని వదిలేయాలన్నమాట. ఇందులో చూపిస్తున్నట్టు అవి పులుసులో మరిగి 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 అన్నంతో తింటే చాలా టేస్ట్ వస్తుంది ఈ మిరపకాయలు. సో ఇలా ఒక ఘాటు పెట్టేసి ఈ ఆనియన్స్తో పాటు మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అప్పుడు ఫిషెస్ వేయాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా నూనె పైకి బాగా తేలాలన్నమాట. ఇలా తేలాక అప్పుడు మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉంది కదా, ఆ ఫిష్ వేసేసి బాగా మగ్గబెట్టాలి. కొంచెం ఒక 3 to 5 minutes కొంచెం ఇది వేసేసాక దీనిలోని ఈ మ్యారినేట్ చేసిన దానిలో వాటర్ ఉంటాయి కదా, ఇలాగా ఫిషెస్ కొంచెం మూత పెట్టి ఒక 2 minutes ఉంచాక ఈ మ్యారినేట్ చేసిన దాంట్లోనే మనకి వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసేసి కొన్ని వాటర్ ఒక చిన్న గ్లాస్తో ఆ వాటర్ వేసేసి కొంచెం మరగనివ్వాలన్నమాట, అంటే ఉడకనివ్వాలి ఫిష్ని. ఇక్కడ మా మమ్మీ కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేస్తుంది, జస్ట్ ఉంది కాబట్టి ఇదేమీ ఆప్షనల్, వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇంకా మనం ఫిషెస్ వేసినప్పటి నుంచి గరిటె పెట్టకూడదు, ఇలా కుదుపుకోవాలి మొత్తం అన్నిటికీ పట్టేలాగా. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఇలా మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గాక అప్పుడు ఈ మ్యారినేట్ చేసిన వాటర్ కూడా వేసేసి కొంచెం ఉడకనివ్వాలన్నమాట ఫిష్ని. ఒక 5 minutes అట్లాగా సిమ్లో మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చాక అది కుత ఉడుకుతున్నప్పుడు కొంచెం పులుసు పోసుకోవాలన్నమాట. మనం నానబెట్టిన చింతపండు పులుసు వేసేయాలి. ఇలా ఫిషెస్ని సర్దుకోవాలన్నమాట, అన్నిటికి ప్లేస్ వచ్చేలాగా, ఒకదాని మీద ఒకటి పడకుండా. నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు పులుసు వేసేసుకోవాలి, చింతపండు పులుసు. చాలా ఈజీ, బట్ ఇది అంత కుదరదు, ఎందుకో తెలియదు నాకు. నేను ఒకసారి ట్రై చేసా కానీ నాకు కుదరలేదు. చూడడానికి ప్రాసెస్ ఈజీయే, బట్ ఎందుకో మీరు ఎవరైనా ట్రై చేస్తే సేమ్ దాంట్లో
కమెంట్ చేయండి, మీరు ఎప్పుడైనా చేసుకున్నారేమో ఇలాగే సేమ్. టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు నచ్చుద్దో లేదో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇలా పులుసు వేసేసుకున్నాక ఇంకా మనం అలా మూత పెట్టి సిమ్లోనే మరగబెడుతూ ఉండాలన్నమాట బాగా. అది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు పులుసు. ఇప్పుడు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఓన్లీ ఉల్లిపాయే, అంతే, ఇంకా ఏమి వేయరు. ఇలాగ జస్ట్ స్పూన్తో అంటే గరిటెతో అలాగ జస్ట్ కదపాలంతే. నెక్స్ట్ ఒకసారి ఇలా కుదిపేసి ఆ ఫిషెస్ అన్నీ కరెక్ట్గా బేస్లో బాగా సెట్ అయ్యే వరకు పెట్టేసి ఇలా కొత్తిమీర జల్లేసి మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్కి ఒకసారి కొంచెం మరగబెడుతూ చూస్తూ అలాగ ఉండాలి. ఇదిగో ఇలా ఉడుకుతూ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మనకి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుద్ది మీకు. అది కొంచెం చిక్కబడుతుంది అన్నమాట పులుసు. చూసారా ఇలా చిక్కబడుతుంది. పచ్చిమిర్చి, కొత్తిమీర, మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఇంకా అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బా సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. నేను కూడా ఒకసారి ట్రై చేసి మన ఛానల్లో టేస్ట్ ఎలా వచ్చిందో సేమ్ ఇలాగుందా లేదా చెప్తాను. ఆనియన్స్ మీకు పాసిబిలిటీ ఉంటే రోట్లో దంచుకొని వేసుకోండి, అది ఇంకా టేస్ట్ వస్తుంది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అలాగే చేస్తారు. మాకు కుదరక ఇక్కడ నేను మిక్సీ పట్టాము. అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.